అమ్మా డోంట్ వరీ అమ్మా. అమ్మా నేను నీ కొడుకునమ్మా, అలాంటి నన్ను తక్కువ అంచనా ఎక్కువ. అంటే నానమ్మ అన్నయ్యకి ఇచ్చింది పాత ఉంగరం, బట్ నేను శామ్ కోసం కొన్నది లేటెస్ట్ ఉంగరం. అవునా? ఏదిరా చూపించు. నో 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 నో, నువ్వు చెప్పిన దాన్ని బట్టి నేను వెంటనే ఈ ఉంగరంతో రంగంలోకి దిగాలి. దిగేస్తున్నా. ఎస్. అరే నా కొడుకు బంగారం. ఒరే నీకు ఇంత మంచి బుద్ధి ఎలా వచ్చిందిరా? Where is Padmavadina? ఎలాగైనా శామ్కి ప్రపోజ్ చేయాలి. సారీ శామ్. పర్వాలేదు, మిస్టేక్ నాదే శామ్. ఇట్స్ ఓకే చంద్ర. అది యాక్చువల్గా చంద్ర, పద్మావదన ఎక్కడుందో కాస్త చూస్తావా? నేను నా రూమ్లో ఉంటాను, నా రూమ్కి రమ్మని చెప్తావా ప్లీజ్? ఇప్పుడే పిలుస్తా. ఇదేమై ఉంటుంది? ఎవరిక్కడ పడేసుకున్నారు? అంటే ఈ రింగ్ ని చేదు కాఫీ నా కోసమే కొన్నాడా? మరి నా కోసమే కొంటే ఈ రింగ్ ఇక్కడ ఎందుకుంది? ఓహో, నాకివ్వడానికి తీసుకొస్తుంటే పడిపోయి ఉంటుంది. అందుకే ఇందాక పార్టీలో ఏదో పనుందని నా చుట్టూనే తిరిగాడు. ఇది ఇవ్వడం కోసం అయి ఉంటుంది. ఏమైందబ్బా? నా రింగ్ బాక్స్ ఉంగరం ఎక్కడ పడి ఉంటుందబ్బా? చంద్ర, ఏంటి వెతుకుతున్నావు? అది ఏమైంది చంద్ర? దేనికోసం వెతుకుతున్నావు? ఒక ఇంపార్టెంట్ వాల్యూ వస్తువు శామ్. ఎక్కడో పడిపోయింది, దానికోసమే వెతుకుతున్నాను. ఓ అవునా? ఏంటంత వాల్యుబుల్ వస్తువు? అది
ఎలా చెప్పాలి? చెప్పు చంద్ర, ఏంటది? నా మనసు అనుకో. మనస్సు ఎక్కడో పడిపోవడం ఏంటి చంద్ర? వాట్ యు మీన్? నాకు తెలియకుండానే మనసు అలా పడిపోయి ఉంటుంది. చంద్ర, జోక్ చేయకు. ష్యూర్గా చెప్పు, ఏంటి పడిపోయింది? ఒక చిన్న బాక్స్ శామ్. నువ్వు కానీ చూసావా? ఆ బాక్స్ ఇంతే ఉంటుంది. ఎక్కడ పడిపోయింది? అంటే ఈ బాక్స్లో ఉన్న ఉంగరం సూర్య నా కోసం కొన్నది కాదా? దీనికోసమే చంద్ర వెతుకుతున్నాడా? అసలు చంద్రనే కొన్నాడా? తను వెతుకుతుంది దీనికోసమేనా? లెట్స్ క్లారిఫై. అమ్మయ్యా, ఇది ఇక్కడ ఉందా? దీనికోసం ఇల్లంతా వెతికాను. పాపం, ఇప్పుడు కాదులే. కిటీ పార్టీలో అలసిపోయి ఉంటుంది, తర్వాత చెప్తా. ఈ మ్యాటర్ సీరియస్ కాకముందే ఐ హావ్ టు స్పీక్ టు హిమ్. ఎస్. శామ్, ఈ రింగు కొన్నది నీకోసం. బట్ నీ వేలికి ఎలా తొడగాలో, ఎప్పుడు తొడగాలో అని ఎదురు చూస్తున్నాను. హాయ్ చంద్ర. చంద్ర, హాయ్ శామ్. ఆర్ యూ బిజీ? బిజీనా? నో వే. ఒకవేళ బిజీగా ఉన్నా నువ్వు పిలిస్తే, పలకరిస్తే ఫ్రీ అయిపోనా? నీ మాటల్లో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది చంద్ర. వాట్? నథింగ్. చంద్ర, కెన్ ఐ టాక్ టు యూ? హ్యాపీగా. నిన్ను చూసి నవేడేస్ ఇంట్లో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. డూ యూ నో దాట్? ఎస్, నీ వల్లనే కదా. అదే నీ మాటలకి ఇన్స్పైర్ అయ్యి నీ సలహాన్ని గుండెల్లో పెట్టుకొని ఆఫీస్కు వెళ్తున్నాను. రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కాన్సన్ట్రేషన్గా చేస్తున్నాను. సో నాకు ఇంట్లో వాళ్ళు ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చినా
that credit goes to you. Because you are my guide, you are my well-wisher, you are my... ఆగు చంద్ర, నన్ను ఆకాశానికి ఎత్తేయకు చంద్ర. నీలో చేంజ్ రావాలని నువ్వు కోరుకున్నావు, నువ్వు లైఫ్లో ఎదగాలని నువ్వు అనుకుంటున్నావు, ఏదో అచీవ్ చేయాలని ఎయిమ్ మీద ఉన్నావు, కాబట్టి నువ్వు అందరికీ నచ్చావు. కానీ శామ్, చంద్ర, నేను చేసింది ఏమీ లేదు. యాజ్ అ ఫ్రెండ్గా చెప్పాను. అయినా నేను చెప్పగానే నువ్వు చేస్తావా ఏంటి? నీకు ఇష్టం ఉంది కాబట్టి చేస్తున్నావు. యూనో, ఫేస్ చేయాలని చెప్పేది టెక్స్ట్ బుక్, అది నువ్వు. హౌ టు ఫేస్ అని చెప్పేది గైడ్, అది నేను. ఇన్ఫ్యాక్ట్ నేను చేసింది కూడా అదే, అది కూడా చెప్పాగా. యాజ్ ఎ గుడ్ ఫ్రెండ్గా. శామ్, నేను నీతో ఐ నో నువ్వేం చెప్పదలుచుకున్నావో ఐ కెన్ గెస్. వీఆర్ ఫ్రెండ్స్ అని చెప్పాలనుకుంటున్నావు కదా, ఐమ్ ఐ రైట్? అది కాదు శామ్. రైట్ రైట్ అని చెప్పాలనుకుంటున్నావు కదా. నీ గురించి నాకు తెలీదా? తెలుసు కదా, బాగా తెలుసు. నన్ను కాస్త మాట్లాడిస్తావా ప్లీజ్? ఏంటి? అదే అడుగుతున్నా. ఫ్రెండ్ ఏంటి ఫ్రెండ్? యా, వీఆర్ ఫ్రెండ్స్ కదా. ఇంకేం కాదా? ఫ్రెండేనా? ఇంకేముంటుంది చంద్ర, ఫ్రెండ్ అంటే ఫ్రెండ్, దట్స్ ఇట్. మరి అలాంటప్పుడు నువ్వు ఎందుకు అలా చేసావు? నేనేం చేశాను? నాతో లంచ్ చేసావు, నాతో లాంగ్ డ్రైవ్ చేసావు, నేను ఎలా ఉండాలో చెప్పావు, ఏం చేయాలో ఏం చేయకూడదో కూడా చెప్పావు. చంద్ర, అది... లెట్ మీ టాక్ ప్లీజ్. నీ మనసులో ఎలాంటి ఆలోచన లేకుండా అవన్నీ చేసావా? ఆలోచన ఏంటి? ఏమీ లేదా? ఫ్రెండ్షిప్ అని. నేను అది ప్రేమ అనుకున్నా. ప్రేమ. ఎస్ ఎస్, దాన్ని నేను ప్రేమ అనుకున్నాను. బట్ బట్ జస్ట్ వెయిట్ చంద్ర. అవసరం లేదు. ఆగు. నువ్వు ఇలా ఆలోచిస్తావని నేను ఎప్పుడు డ్రీమ్ లో కూడా ఇలా థింక్ చేయలేదు. రియలీ నీ మాటలు విని నేను చాలా షాక్ అయ్యాను. కాదు, నీకు నా మీద లవ్ ఉంది, బట్ అది ఎక్స్ప్రెస్ చేయడానికి నువ్వు... చంద్ర, విల్ యు స్టాప్ ప్లీజ్? ప్లీజ్. నీ మనసులో అలాంటి ఆలోచన వచ్చిందంటే ఇన్ కేస్ నా బిహేవియర్ వల్ల కావచ్చు, నేను నీతో క్లోజ్గా మూవ్ అవడం వల్ల కావచ్చు, కానీ చెప్పాను కదా, ఐ నెవర్ ట్రీట్ యూ ఇన్ దట్ వే. నేను ఆ రకంగా డిస్టర్బ్ చేస్తుంటే సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ చంద్ర. నేను వజ్రపాటి హౌస్కి రావడానికి కారణం నువ్వు, నన్ను తీసుకొచ్చింది నువ్వు. అందుకే నాకు నువ్వంటే చాలా ఇష్టం. బట్ నాకు నీ మీద ఉన్న ఇష్టాన్ని నువ్వు లవ్ అనుకుంటున్నావు చూడు, అది నా మనసుకి చాలా కష్టంగా ఉంది. బట్ ఇట్స్ టూ లేట్ సామ్. ట్రై టు అండర్స్టాండ్ మీ చంద్ర. అమెరికాలో అయితే కాలేజ్ డేస్ లో ఒకరినొకరు హెల్ప్ చేసుకునే వాళ్ళం, అడ్వైస్ ఇచ్చుకునే వాళ్ళం. దాన్ని ఎవరు లవ్ అనే యాంగిల్లో తీసుకోరు. నేను కూడా అలాగే హెల్ప్ చేశాను. దిస్ ఇస్ నాట్ అమెరికా, దిస్ ఇస్ ఇండియా. ప్రపంచంలో ఎక్కడైనా, అది అమెరికా అయినా ఇండియా అయినా, ఫ్రెండ్షిప్పే కదా. అది నువ్వు అనుకుంటే సరిపోదు, అవతల వాళ్ళు కూడా అలాగే అనుకోవాలి కదా. అనుకోవచ్చు కదా. ఎలా అనుకుంటారు? టెల్ మీ శామ్. ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు చంద్ర? ఇప్పుడు అసలు ఏమైందని? ఏమైందా? కాలిపోతుంది ఇక్కడ, నా గుండె కాలిపోతుంది ఇక్కడ. గుండె కాలిపోవాల్సినంత ఏం జరిగిందని? అర్థం కాదు.
లైఫ్లో దేన్ని సీరియస్గా తీసుకోవడం చేతగా నీలాంటి వాళ్ళకి ఏమీ అర్థం కాదు, ఎవరు అర్థం కారు, ఎవరి మనసు అర్థం కాదు. అసలు నిన్నని లాభం లేదు. మీరు మీ అమ్మాయిలంతా ఇంతే. మీతో తిరగడానికి బాయ్స్ కావాలి, మిమ్మల్ని షాపింగ్ మాల్ చుట్టూ పబ్బుల చుట్టూ తిప్పడానికి అక్కడికి ఇక్కడికి బాయ్స్ కావాలి, వాళ్ళ కంపెనీ కావాలి. బట్ బట్ లవ్ మాత్రం కుదరదు, పెళ్లి మాత్రం వీలు పడదు. ఆడుకోండి, బాగా ఆడుకోండి, అబ్బాయిల జీవితాలతో బాగా ఆడుకోండి, ఒక బంతిలాగా ఒక బొమ్మలాగా ఆడుకోండి. నా కర్మ, మేమేం చేస్తాం? అది కాదు చంద్ర, కాస్త కూల్గా థింక్ చేయి. ఫ్రెండ్షిప్ అనేది వేరు. ఓకే, నువ్వు చెప్పాల్సింది చెప్పావు కదా. గో గో, లీవ్ మీ అలోన్. నువ్వు ఇలా హర్ట్ అవుతుంటే నేను ఎలా వెళ్తాను? ఐ కాంట్. వెళ్ళక ఇంకిక్కడ ఏం చేస్తావు? నువ్వు చెప్పాల్సింది చెప్పావు కదా, నేను వినాల్సింది విన్నాను, అయింది కదా, వెళ్ళు. చంద్ర, నేను ఇంకేం చెప్పొద్దు ప్లీజ్. ఇక నువ్వేం చెప్పినా నాకు అర్థం కాదు. సో లీవ్ మీ ప్లీజ్. ఒక నిజం చెప్తావా? నువ్వు నన్ను రిజెక్ట్ చేసావంటే ఎవరినో యాక్సెప్ట్ చేసావు కదూ? ఇంకెవరో నీ మనసులో ఉన్నారు, అవునా? అవును అవును. ఈ ఉంగరం ప్రధానం రోజు ప్రొపరేటర్ గారు అంటే మీ తాతయ్య గారు ప్రేమతో నా వేలికి తొడిగారు. నానమ్మ నాకు రింగ్ ఇచ్చిందంటే దాని అర్థం ఏంటి? శామ్ని నేను ఇష్టపడుతున్న విషయం నానమ్మకు కూడా ఇష్టమేనా? అందుకే నానమ్మ నాకు ఈ రింగ్ ఇచ్చిందా? శామ్ని ప్రపోజ్ చేయమని ఇండైరెక్ట్గా నానమ్మ నాకు ఇచ్చిన సిగ్నలా ఇది? ముందు ఆ విషయం క్లారిఫై చేసుకుంటా. ఎస్, నేనది ప్రేమ అనుకున్నా. చంద్ర నా గురించి ఎందుకు అలా అనుకున్నాడు? ఓ గాడ్, తన్ని కన్విన్స్ చేయడం ఎలా?
గా మాట్లాడి దాన్ని నార్మల్ మూడ్లోకి తీసుకురావాలి. అదర్వైజ్ దిస్ విల్ బి ఎ బిగ్ ప్రాబ్లం. ఎక్కడున్నాడు? చంద్ర, రాత్రంతా ఇక్కడే ఇలాగే లోన్లీగా ఉన్నావా? నేను ఎలా ఉంటే నీకేంటి? ప్లీజ్ చంద్ర, నువ్వు ఇలా కోపంగా ఉండొద్దు. నైట్ నిద్రపోలేదా? డోంట్ బాదర్ అబౌట్ మీ. హౌ కెన్ ఐ? యు మై బెస్ట్ ఫ్రెండ్.